టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డుకి భారత జట్టు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ నెల 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు చెన్నైలోని ఏఎం చిదంబరం స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా రెండో టెస్టు మ్యాచ్ కాన్పూర్ లో జరగనుంది. ఇక తొలి టెస్టు కోసం చెన్నై చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. బంగ్లాదేశ్ తో జరిగే తొలి టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్స్ లోని టీమిండియా విజయం సాధిస్తే దశాబ్దాలుగా అందని ద్రాక్షలా ఉన్న రికార్డులో టీమిండియాకు చోటు దక్కుతుంది. చెన్నై వేదికగా తొలి మ్యాచ్ లో భారత్ గెలిస్తే టెస్టుల్లో 179వ విజయం అవుతుంది. ఇప్పటి వరకు భారత్ 579 మ్యాచ్లను ఆడింది. అందులో 178 మ్యాచ్లు గెలుపొందిన భారత జట్టు సరిగ్గా 178 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక 222 మ్యాచ్లు డ్రా కాగా ఒక మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో చెన్నై వేదికగా ఈ నెల 19 నుంచి జరిగే తొలి టెస్టులో బంగ్లాదేశ్ ను టీమిండియా ఓడించగలిగితే టెస్టు క్రికెట్ లో ఓటముల కంటే విజయాలు ఎక్కువగా ఉన్న 5వ జట్టుగా రికార్డుల్లో నిలుస్తుంది. 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓటముల కంటే టీమిండియా ఎక్కువ విజయాలు నమోదు చేసినట్లు అవుతుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం 4 జట్ల ఖాతాలో ఓటముల కంటే విజయాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆస్ట్రేలియా టీం 866 టెస్టులు ఆడగా అందులో 414 విజయాలు సాధించింది. 232 ఓటములు ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ టీం 1077 టెస్టులు ఆడగా 397 మ్యాచ్లు గెలిచి 325 టెస్టుల్లో ఓడింది. ఇక దక్షిణాఫ్రికా 466 టెస్టులు ఆడగా 179 విజయాలు సాధించగా 161 ఓటములతో 3వ స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ జట్టు 458 టెస్టులు ఆడి 148 మ్యాచ్లు గెలిచి 144 మ్యాచ్లో ఓడింది. ఒకవేళ భారత్ చెన్నై వేదికగా జరిగే బంగ్లాదేశ్ తో మ్యాచ్లో గెలిస్తే ఈ జాబితాలో చేరిన 5వ జట్టుగా నిలుస్తుంది భారత్.